ఈరోజు కాంచిమెట్టపల్లి గ్రామంలో నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా శుభసూచకం. ఎందుకంటే నేను 2008 నుంచి ఈ గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరిగిన, ఎన్ని ఎలక్షన్లో వచ్చినా ఎప్పుడు వచ్చినా కాంచిమెట్టపల్లిలో అయితే నేను మనుషులు సరిగా చూడలే. ఏ రోజు వచ్చినా ఈ గ్రామంలో ఇంత ఉత్సాహంగా ఈరోజు గ్రామం నడిబొడ్డున ఇంత పెద్ద సమావేశం గత 12-15 సంవత్సరాలుగా ఎప్పుడు చూడలే. ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషం. మొట్టమొదటగా ఇంతమంది యువకులు ఈరోజు రావడం పార్టీకి నిజంగా కూడా చాలా బలం. ఈరోజు ఈ కాంచిమెట్లపల్లి గ్రామాన్ని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో 1983 ఎన్నికలు తలపించే విధంగా ఈరోజు ఉంటాయా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందో అదే రకమైనటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో వచ్చిందా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కూడా కలగక మానదు. నేను ఈ సందర్భంగా ఎక్కువగా యువకులు అందరూ కూడా చేరిన వాళ్ళంతా కూడా యువకులు, బయట బెంగళూరులో ఎక్కువ మంది పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదో ఆశించి వచ్చేవాళ్ళు అయితే కాదు. మీరు నిజంగా గ్రామాభివృద్ధి కోసమే బయట పనిచేసి ఆ సమయాన్ని ఇక్కడ వెచ్చించి వచ్చేటువంటి వాళ్లే. నేను ఒకటే ఈ సందర్భంగా కూడా మీకు చెప్పదలుచుకున్నా, ఈ గ్రామానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి మీరు ఏది కోరినా రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదే రకంగా ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులుగా మీరు వచ్చారో మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి, కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీలాంటి యువకులే ముందుకు రావాల. భవిష్యత్తు మీరే. దాదాపు మేమందరం కూడా ఇంకో చేస్తే ఇంకోసారో లేదంటే ఇంకోసారి రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఉంటాం, లేకపోతే రేపు భవిష్యత్ అంతా మీదే. ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, బయట తిరిగేటువంటి, బయట ప్రపంచాన్ని చూసినటువంటి వ్యక్తులు, పిల్లలు మీరందరూ. నిజంగా ఏడుస్తా ఉన్నాడా నవ్వుతా ఉన్నాడా తెలియనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ముఖంలోనే ఉంటుంది. అంటే అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తలలేని మొండెంతో ఈ 4.5 సంవత్సరం పాలన సాగించడం, రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పాలించేటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. నేను ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అన్నాడు మొన్నటి దాకా. మొన్న వచ్చి వైజాగ్ లో పోయి వైజాగ్ రాజధానిగా పెట్టుకుంటే నేను ఇక్కడే ఉంటానంటే అతను ఆలోచన ఏందో, అసలు ఆయన చదువుకున్నాడో చదువుకోలేదో, యువకుడు. మీలాంటి యువకులందరికీ కూడా మరి ఆయన దిశానిర్దేశం చేయాల్సినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంత దారుణంగా రాజ్యాన్ని పాలించేటువంటి పరిస్థితి ఉంటే, మీరు ముఖ్యంగా యువకులు చేతులు కట్టుకొని ఉంటే నిజంగా మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, దారుణం అయిపోతుంది ఈ రాష్ట్రంలో బతకడానికి. ఎందుకంటే మనకు మీ కోటలకైతే కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. ఇటు ఎగిరి దూకితే తమిళనాడు లేకపోతాం, ఇటు దూకితే కర్ణాటక లేదు. మనకు భయం లేదు. రాష్ట్ర పరిస్థితి ఏంది, రాష్ట్రాన్ని ఏ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉందో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మీరు బాధ్యత తీసుకోండి. ఈ రోజు ఎవరైతే కాంచిమెట్లపల్లిలో మంచి యువకులందరూ కూడా చేరారో మీరు 10 మందికి చెప్పేదానికి తయారు కావాలా. మీలాంటి వాళ్ళు ముందుకు రావాలా, మీలాంటి వాళ్ళు నడుం బిగించాలా. ఖచ్చితంగా మీరు రేపు ఈ రాష్ట్రంలో ఈ జగన్ పాలన అంతమొందించాలా. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడిని మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ కూడా నడుం బిగించి పనిచేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో
మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి కాంచిపేటపల్లిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్. ఉండిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదొక్కటి చాలు ఉదాహరణ. ఈయన ఆలోచన విధానానికి, ఈ ప్రాంత ప్రజలపైన ఆయనకు ఉన్నటువంటి ప్రేమకు. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ఎన్నికలైన తర్వాత 1 నెలలోనో, సంవత్సరంలోనో, 6 నెలల్లోనో నీళ్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేది. దానికి నీళ్లు రావాలంటే పోలవరం కంప్లీట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సోమవారం, నేను కూడా మంత్రిగా ఆయన దగ్గర ఉంటే, ప్రతి సోమవారం పోలవరం డే అని పెట్టి ప్రతి సోమవారం దానిపై రివ్యూ చేసేవాడు. దాదాపు 70% పనులు కంప్లీట్ చేశాడు. ఆ పోలవరం కంప్లీట్ చేస్తే మనకు వీకోటకో కుప్పానికో నీళ్లు వస్తాయి. ఈరోజు దాన్ని పూర్తిగా మరుగున పడేశాడు. దాని ఉండేటువంటి ఎత్తును తగ్గించాడు. అంటే అతనికి అభివృద్ధి పైన ఏమాత్రం సీరియస్నెస్ కానీ ఆలోచన కానీ లేదు. అతనికి దేనిపైన ఆలోచన లేదు. కనీసం కుటుంబ సభ్యుల పైన కూడా ఆలోచన లేని వ్యక్తి ఎవరైనా ఉంటారనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు పేపర్లో చూసింటారు మీరు, 2 చెల్లెళ్ళు, వాళ్ళ చిన్నాయన కూతురు, ఆయన సొంత చెల్లెలు, 2 చెల్లెళ్ళు మాట్లాడేటువంటి మాటలు వింటే నిజంగా ఆలోచన కలిగినోడు, జ్ఞానం ఉన్నోడు ఎవరైనా ఈ రాష్ట్రంలో జగన్ కోటేస్తారా? ఎవరైనా వేసే ఆలోచన ఉందా? మూర్ఖులు తప్పించి ఆ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఓటేసే వాళ్ళు ఉండరనే దానికి ఉదాహరణే వాళ్ళ సోదరి మనల్ని అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఆ రోజు ఎన్నికలకు ముందు అన్ని కూడా ఎన్నికలు వస్తే ఏదో రకమైనటువంటి మాటలు చెప్పి మభ్య పెట్టడం. ఆ రోజు కోడికత్తి వచ్చా, వాళ్ళ చిన్నాయన పైన గొడ్డలు వచ్చా. ఆ రెండింటిని పెట్టుకొని ఎన్నికలకు పోయినటువంటి వ్యక్తి ఈ 4.5 సంవత్సరంలో కనీసం సొంత చిన్నాయన పైన మర్డర్ జరిగితే, హత్య జరిగితే దాన్ని గురించి ఆలోచించలేనటువంటి వ్యక్తి దానికి చేసినటువంటి హంతకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని సొంత సోదరి చెల్లెళ్ళు ఆయన పైన చెప్తా ఉంటే దానిపైన ఆయనకు ఆలోచన లేని వ్యక్తి ఈ రాష్ట్రం పైన నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని మాట్లాడితే అతను మాట్లాడుతూ ఉంటే నవ్వాలనో ఏడవాలో తెలియదు.